యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ పునర్జన్మ ఇచ్చిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ పునర్జన్మ ఇచ్చిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా తొలిసారి వచ్చాను, బీర్లా ఎలయ అంచెలంచెలుగా ఎదగాలని ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రజల మద్దతుతో భువనగిరి కిల్లాపై 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరిందని, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమైన బస్వాపూర్ మెడికల్ మోడల్ క్రికెట్ స్టేడియం భువనగిరి మున్సిపాలిటీ గురించి అధికారులతో చర్చించారు. 100 కోట్లతో స్టేడియం నిర్మాణం ఇక్కడే నిర్మితం కానుంది. పొంగిలేటి తన తొలి సంతకం చేశారు. భువనగిరి కిల్లా రోప్వే త్వరలో నిర్మాణం కానుంది. బస్వాపూర్ అండ్ R&R ప్యాకేజీలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం అందజేయాలని అధికారులతో పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించారు. యాదాద్రి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. ఆటోలు అనుమతి గురించి ఆలోచిస్తున్నాము. కొలనుపాక వద్ద వాగుపై వెంటనే 17 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నాము. స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రగతి భవన్లోకి వెళ్లడానికి హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీకి కూడా గతంలో అనుమతి లభించలేదు. వలగొండ మండలం సంగం బ్రిడ్జ్, పోచంపల్లి రుద్రవెల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాము. RRR అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తాం. దీని మీద అధికారులు రివ్యూ చేశాము. ఔటర్ నుంచి 60 కిలోమీటర్ల అవతల నుండి రహదారి పోవాలి. అధికారులు పరిశీలన చేస్తారు. వారి తర్వాత నిర్ణయం తీసుకుంటామని RRR తెలంగాణకు మణిహారం అన్నారు. అని చెప్తాను. బ్రిడ్జ్ గురించి రిపోర్ట్ తీసుకున్న ఇన్స్పెక్షన్లో ఆ రోజు మాట్లాడదాం. ఎందుకంటే ఏం చేయాలనుకుంటామని చెప్పు. దేవుడు ఫైనల్ చేసినాం. వన్ వీక్లో ఢిల్లీలో ఉండాలి. అమెరికాలో చదువుకున్నావో ఏ ఊరు చదువుకున్నావో తెలియదు. నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే 100 days లో చెప్పిన హామీని 2వ రోజు ఇంప్లిమెంట్ చేసి రోజు 10 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం పేదల కోసం పెడుతుంది. మహిళలకు ఒక్క మాటను హర్షించిన ప్రభుత్వానికి ఒక్క మాటను హర్షించిన మరి ఇవాళ ఆయన చేసిన దోపిడీలు, దొంగతనాలు, కౌలు రైతులకు ఇవ్వకుండా భూస్వాలకు 1000 కోట్లు రైతు బంధు ఇచ్చినాం. మీకు గిట్టదనుకుంటే ఆయన కంటే ఎక్కువ తింటాం, కానీ మీకు ఏమైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టి అది మాట్లాడు. మొత్తం తీసేసిండు. దాన్ని ప్రస్తుతంలో రివ్యూ పెడుతున్నాం. ఇరిగేషన్ సెక్రటరీ ENCA అవసరం ఉంటే టైం తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ పిలిపించి బస్వాపూర్, ధర్మారెడ్డికి అన్ని కాలువలు కూడా ఆయన కిందకి వస్తాయి. ఆత్మకూరు మండలం పోయే కాలువ, ఇటు పూర్వజాని కాలువ, ఇటు ధర్మారం కాలువ అని కన్నమాల రిజర్వాయర్తో పాటు సభాత్మకి మనం వస్తే వాటర్ అది తక్కువైంది. మాకు వస్తలేవు. స్టేషన్ గా నవాబ్పేట తెలుగు కూడా ఇప్పుడు నిర్ణయిస్తలేడు ఆయన. దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం ఉంటే రమ్మంటాం. 2 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రివ్యూ చేసి ఈ 2 కాన్స్టిట్యూన్సీలని తప్పనిసరిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబట్టినంటే ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 2 ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడగొట్టింది. నిన్న కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో రోజు అని చెప్తుంది. 100 మీటర్ల రోజు తోడుతామని, ముంద పెడతామని, బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల పడిపోద్ది. అలా బావోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగలే. సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు.